ఫ్రైడే బాక్స్ ఆఫీస్ సరికొత్త సినిమాల రిలీజ్లతో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే రోజు. ఈ ఫ్రైడే ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు 3 చిన్న సినిమాలు రిలీజ్ అవుతుంటే మరోసారి కలెక్షన్స్ కొల్లగొట్టేందుకు రిలీజ్ అవుతున్నాయి 2 బిగ్గెస్ట్ హిట్ మూవీస్. మరి రిలీజ్ల సినిమాల మధ్య పోటీ ఎలా ఉండబోతోంది? ఎవరిది అప్పర్ హ్యాండ్ కాబోతోంది? ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ సినిమాలో ఉంటే చాలు. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే డిఫరెన్స్ చూపించరు ఆడియన్స్. అదే కాన్ఫిడెన్స్ తో ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకు ఆది సాయి కుమార్ షణ్ముగ, సప్తగిరి పెళ్లికాని ప్రసాద్, కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కిన టుక్ టుక్ మూవీస్ వస్తున్నాయి. వీటికి తోడు ఈ చిన్న సినిమాల కలెక్షన్స్ ను గండి కొట్టేందుకు ప్రభాస్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, నాని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీస్ ఈ శుక్రవారమే రిలీజ్ అవుతున్నాయి. మరటు రిలీజ్ సినిమాల్లో దేనికి ఆడియన్స్ ఓటేస్తారు అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయిపోయింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ లోనూ సత్తా చాటుతోంది. ఓటీటీ టీవీలో టెలికాస్ట్ అయినప్పటికీ పాన్ ఇండియా రెబల్ స్టార్ హై వోల్టేజ్ యాక్షన్ ని మరోసారి థియేటర్లో చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సలార్ పార్ట్ 1 కోసం 550 షోలు ప్లాన్ చేస్తే బుక్ మై షోలో దాదాపుగా 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడు పోయి సరికొత్త రికార్డు సృష్టించింది. రిలీజ్ కి ముందే సలార్ 1.8 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇదే దారిలో 10 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ కూడా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. దీనికి ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లో చేసింది నాగాస్విన్ అండ్ టీమ్. ఐ ఫీల్ 10 ఏళ్ళ ముందు ఎంత రెలవెంట్ ఉండేనో ఎవడే 2025లో ఇంకా రెలవెంట్ ఉంది, ఇంకా ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల ఎంతమంది చూస్తారో సినిమా, దాంట్లో ఒక 1%, 5%, 10% మందికి కూడా ఇఫ్ ఇట్ అఫెక్ట్స్ దెమ్ ఆర్ ఇఫ్ ఇట్ మేక్స్ దెమ్ ఫీల్ బెటర్ ఆర్ ఇఫ్ ఇట్ గివ్స్ దెమ్ ఏదో ఒక చిన్న పాజిటివిటీ లైఫ్లో వాళ్ళకి ఇస్తే ఐ థింక్ దట్స్ గ్రేట్. ఐ థింక్ వీ హ్యావ్ ద స్కోప్ టు థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు వైజయంతి అండ్ me have like that bandwidth to release this movie and hope that it reaches people, not just ఏదో కమర్షియల్ లా కాకుండా. సో ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్న చిన్న సినిమాల్లో ఆది సాయి కుమార్ హీరోగా, అవికా గౌర్ హీరోయిన్ గా నటించిన డివోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ షణ్ముగ. పెళ్లి కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించేందుకు పెళ్లికాని ప్రసాద్ మూవీతో వచ్చేస్తున్నారు సప్తగిరి. మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారు. ఫ్యాంటసీ, మ్యూజికల్ ఎలిమెంట్స్ తో అంతా కొత్త వారితో తీసిన మూవీ టుక్ టుక్. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలు చాలానే సినిమాలో ఉన్నాయన్నారు మేకర్స్. మరి ఆడియన్స్ ఈ 3 సినిమాల్లో దేనివైపు మొగ్గు చూపిస్తారో బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తో తెలిసిపోతుంది.